శివాయ. జగద్గురు శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు రచించిన శివానందలహరి స్తోత్రంలో 20వ శ్లోకం ఇలా ఉంది. సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వటతి ఝటితి స్వైరమభితః కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివభవదధీనం కురు విభో. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ఒక భక్తుడు తన యొక్క బుద్ధిని శివుడికి సమర్పితం చేసి శివుడికే అంకితం చేసి శివధ్యానమగ్నం అయ్యేటట్లుగా ఉండాలి అనే ప్రార్థనను పరమేశ్వరుణ్ణే ఉద్దేశించి చేస్తున్నాడు అనే విధంగా చూపిస్తున్నారు. గత శ్లోకంలో ఆచార్యుల వారు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం లేశమాత్రం కలిగినా, పరమేశ్వరుడి మీద ప్రీతి లేశమాత్రం కలిగినా సరే మానవుడి యొక్క మనసులో చిన్నపాటి పరివర్తన ఏర్పడుతుంది. ఆ పరివర్తన క్రమంగా కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తుంది. పెరుగుతూ వచ్చి శివధ్యానం వైపుగా మరలుతుంది, లేదా శివధ్యానం చేసేటువంటి స్థాయికి కూడా బుద్ధి చేరేలాగా చేస్తుంది అనే అంశాన్ని కొంచెం సూచనప్రాయంగానే వెల్లడించారు. శివధ్యానం చేసేటువంటి పరిస్థితులలో శివధ్యానం కూడా దాదాపు కొద్దిగానైనా సరే అందుతున్నటువంటి పరిస్థితుల్లో మనసుకు వచ్చినటువంటి ఆ శివధ్యానం చేసేటువంటి బుద్ధికి వచ్చినటువంటి చిన్నపాటి సమస్యను ఈ శ్లోకంలో ప్రస్తావిస్తున్నారు. పేరుకు చిన్నపాటి సమస్య కానీ మనసుకు అలవాటైనటువంటి సమస్య, చాలా పెద్ద ఆపదను తెచ్చిపెట్టేటువంటి సమస్య ఇది. సదా మోహాటవ్యాంచరతి, నా యొక్క బుద్ధి సదా ఎల్లప్పుడూ మోహాటవ్యాంచరతి, మోహం అనేటువంటి అడవిలో చరతి తిరుగుతూ ఉంది. యువతీనాం కుచగిరవు, యువతుల యొక్క కుచాలు అనబడేటువంటి గిరులలో తిరుగుతోంది. నటతి, అక్కడ నాట్యం చేస్తోంది. ఆశా శాఖాసు అటతి, ఆశలు అనేటువంటి కొమ్మల మీద ఒక కొమ్మ మీద నుంచి దూకుతూ మరొక కొమ్మ మీదకి అటతి తిరుగుతూ ఉంది. నటతి ఆశా శాఖాసు అటతి. ఝటితి, ఆ ఒక కొమ్మ మీద నుంచి మరొక కొమ్మ మీదకు వెళ్ళటం అనేది చాలా వేగంగా చేస్తోంది. స్వైరం, ఇష్టం వచ్చినట్లుగా చేస్తోంది, ఒక పద్ధతిలో ఏమీ చేయటం లేదు. అభితః, అన్ని వైపులుగా కూడా చేస్తోంది. ఆశాశాఖాసు అటతి ఝటితి స్వైరం అభితః. ఇలాంటి నా యొక్క బుద్ధిని కపాలిన్, చేతిలో కపాలము కలిగినవాడా, భిక్షో, భిక్షువులలో కల్లా సన్యాసులలో కల్లా అన్నీ విడిచిపెట్టిన వారిలో కల్లా కూడా శ్రేష్ఠుడైనటువంటి వాడా, మే నా యొక్క హృదయ కపిం, హృదయం అనేటువంటి కోతిని, అత్యంత చపలం, చాలా 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 ఎక్కువగా చపలంగా ఉండేటువంటి దానిని, చాలా ఎక్కువ చాపల్యం కలిగినటువంటి దానిని, దృఢం భక్త్యా బద్ధ్వా, భక్తి అనేటువంటి తాడుతో దృఢంగా బంధించి, దృఢం భక్త్యా బద్ధ్వా, శివ ఓ మంగళకరుడా, భవదధీనం కురు విభో, భవదధీనం నీ అధీనంలో ఉంచుకునేటట్లుగా కురు చేయి, విభో ఓ సర్వవ్యాపకుడా అని ఈ శ్లోకం యొక్క సుమారు ప్రతిపదార్థం. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు బుద్ధిని లేదా హృదయాన్ని లేదా మనస్సుని ఒక కోతితో పోల్చి, కోతి చేసే చేష్టలన్నీ కూడా ఈ బుద్ధి చేస్తోంది. కోతిలాగా చంచలంగా ఉంది. చంచలంగా ఉండటం వలన నీ మీద ధ్యానం దీనికి కుదరటం లేదు. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే దీనికి ధ్యానాన్ని అలవాటు చేసే దారి చూసుకోవాలి. కోతిలాగా ఉండేటువంటి దీన్ని కోతిలాగానే నీ యందు కట్టేసేయాలి అని అందంగా ప్రార్థిస్తున్నారు. అందమైనటువంటి ప్రార్థనలో చాలా విషయం దాగి ఉండేటువంటి స్థితిని చూపిస్తున్నారు. ఇలాగా నా హృదయం అనేటువంటి ఈ కోతి ఏం చేస్తోంది అంటే, ఒక కోతి సామాన్యంగా అడవులలో తిరుగుతున్నట్లుగా తాను కూడా అడవులలో తిరుగుతోంది.
ఏ అడవుల్లో తిరుగుతోంది? మోహం అనేటువంటి అడవిలో తిరుగుతోంది, అజ్ఞానం అనేటువంటి అరణ్యాల్లో సంచరిస్తోంది. సదా ఇది ఎల్లప్పుడూ చేస్తోంది. సదా మోహాటవ్యాం చరతి. ఎప్పుడూ కూడా అజ్ఞానం అనేటువంటి అడవిలోనే నా బుద్ధి అనే కోతి తిరుగుతోంది. అలాగే ఒక సామాన్యమైన కోతి కొండలెక్కి దిగుతున్నట్లుగా నా యొక్క హృదయం అనేటువంటి కోతి నిరంతరం స్త్రీలోలంగా ఉంది. స్త్రీలైతే పురుషలోలంగా ఉంది, పురుషులైతే స్త్రీలోలంగా ఉంది. అందువలన యువతీనాం కుచగిరవు నటతి, ఎప్పుడు ఆ విషయాల్లోనే నాట్యం చేస్తోంది. అలాగే ఎలా ఒక కోతి ఒక కొమ్మ నుంచి మరొక కొమ్మకి ఒక క్రమం లేకుండా ఇష్టం వచ్చినట్లు ఎగురుతూ మారుతూ, ఎన్ని చెట్లుంటే ఎన్ని చెట్లకు ఎన్ని కొమ్మలుంటే అన్ని కొమ్మల మీదకి ఒకదాన్ని విడిచి ఒకటి ఒకదాన్ని విడిచి ఎగిరెగిరి గెంతుతూ ఉంటుందో, అలాగే నా మనస్సు అనేటువంటి కోతి కూడా ఆశా శాఖాసు, ఈ సంసార విషవృక్షానికి ఉండేటువంటి ఆశలు అనేటువంటి కొమ్మల మీద ఇష్టం వచ్చినట్లు గెంతుతోంది. అటతి తిరుగుతోంది. ఆ తిరగటం ఝటితి వేగంగా తిరుగుతోంది. ఆ వేగంగా తిరగటం స్వైరం ఇష్టం వచ్చినట్లు తిరుగుతోంది. ఇష్టం వచ్చినట్లు వేగంగా తిరగటం అనేటువంటి ఈ ప్రక్రియను అభిత అన్ని వైపులుగా చేస్తోంది. అన్ని కొమ్మల్ని కవర్ చేసేస్తోంది. ఈ ఆశల్లో ఫలానా ఆశ అనే కొమ్మని ఎక్కింది, ఫలానా ఆశ అనే కొమ్మని ఎక్కలేదు అనే తేడా లేనే లేదు. అన్ని ఆశల్ని కవర్ చేసేస్తోంది. నిరంతరం ఆశామగ్నంగా ఉంది. ఆశ అనేటువంటి కొమ్మల మీదే ఈ కోతి తిరుగుతోంది. ఇలాంటి కోతిని కపాలిన్, భిక్షో, శివ, విభో. కపాలిన్ బ్రహ్మకపాలం చేతిలో ఉన్నటువంటి వాడా, భిక్షో భిక్షువులందరిలోకి శ్రేష్ఠుడైనటువంటి వాడా, శివ సర్వ జగత్తుకు మంగళకరుడా, విభో మొత్తం ఈ జగత్తునంతటినీ వ్యాపించి ఉన్నటువంటి వాడా, నువ్వు ఏం చేస్తావంటే అత్యంత చపలం, చాలా చాపల్యం కలిగిన, అత్యంతం ఇంకా చెప్పుకోనక్కర్లేదు, దీని చాపల్యానికి ఇంత అనేటువంటి హద్దు లేదు అనే స్థితిలో ఉన్న నా హృదయం అనే కోతిని, హృదయ కపినిం దృఢం భక్త్యా బద్ధ్వా, నీ యందు భక్తితో కలిపి కట్టేసేయి. నీతో కట్టేసుకో. నీతో కట్టేసుకోవడానికి వీలుగా భక్తి అనేటువంటి తాడును చూడు. ఈ భక్తి అనే తాడుతో గట్టిగా కట్టి, ఆ తాడుకు ఒక కొన, భక్తి అనేటువంటి తాడుకు ఒక కొన నాకు నా హృదయానికి కట్టి ఉంటే రెండో కొన నువ్వు పట్టుకుని ఆ తాడు ఈ కోతి రెండు నీ అధీనంలో ఉండేటట్లు చూసుకో. నీ అధీనంలో ఉండేటట్లు చూసుకోకపోయినట్లయితే భవదధీనం కురు, నీ అధీనంలో ఉండేటట్లు కనుక నువ్వు చేయకపోతే ఏమవుతుంది అంటే ఈ కోతి ఈ మోహం అనే అడవిలో తిరుగుతుంది. ఈ హృదయం అజ్ఞానంలోనే మునిగి ఉంటుంది. అజ్ఞానంలో మునిగి ఉండటానికి చిహ్నంగా ఎప్పుడూ అక్కర్లేని విషయాలను ఆలోచిస్తుంది. అక్కర్లేని ఆశలను కోరుకుంటూ ఉంటుంది. కొత్త కొత్త కోరికలను కోరుతూ ఉంటుంది. ఆ కోరికలను ఒకదాని వెంట ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి అనే విధంలో కోరుతూనే ఉంటుంది. కోరుతూ దానికి ఫలితంగా ఒక క్రియలను ప్రదర్శిస్తుంది. ఆ క్రియలకు ఫలితంగా ఏదో ఒక కష్టాన్ని అనుభవిస్తూనే ఉంటుంది. దీని చాపల్యానికి ఫలితం ఇది అనే విషయాన్ని ఈ కోతి, నా హృదయం అనేటువంటి కోతి గుర్తించడం లేదు కాబట్టి నువ్వు ఎలాగైనా సరే ఈ కోతిని నీ అధీనంలో ఉంచుకుని నీ మీద భక్తిని పెంచి నీ మీదే, నీ ధ్యానం మీదే నిరంతరం ఉండేటట్లుగా ఈ కోతిని అనుగ్రహించు అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు ప్రార్థనను చూపిస్తున్నారు. సదా మోహాటవ్యాం చరతి, యువతీనాం కుచగిరౌ నటతి, ఆశా శాఖా స్వటతి ఝటితి స్వైరమభితః, కపాలిన్ భిక్షో మే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో అని. ఈ శ్లోకంలో ఆచార్యుల వారు భక్తుడి యొక్క మనస్సును, భక్తుడి యొక్క బుద్ధిని కోతితో పోల్చి పరమేశ్వరుణ్ణి 4 సంబోధనలతో పిలుస్తున్నారు. ఒకటి కపాలిన్ అంటే బ్రహ్మకపాలాన్ని చేతితో ధరించినవాడా,
బ్రహ్మగారి తలకాయని కూడా తుంచగలిగినటువంటి వాడా? బ్రహ్మగారి తలకాయనే తుంచగలిగిన వాడివి కాబట్టి బ్రహ్మగారు రాసిన రాతలను చెరిపేయగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉండనే ఉంది. అంటే ఈ బుద్ధి యొక్క స్వభావాన్ని మార్చగలిగినటువంటి శక్తి నీకు ఉంది, అటువంటి వాడా అని సంబోధనలో ఒక అర్థాన్ని తీసుకొస్తున్నారు. భిక్షో అనేటువంటి సంబోధనలో అన్నీ ఉన్న, సర్వైశ్వర్యాలు ఉన్నా సరే నీవు భిక్షువుగానే కనిపిస్తున్నావు తప్ప నీకు సామర్థ్యం ఉన్న ఐశ్వర్యాలను నువ్వు అనుభవిస్తున్నట్లుగా కనిపించటం లేదు. నీకు సామర్థ్యం ఉన్నటువంటి ఐశ్వర్యాలను భక్తులకో లేకపోతే ఆయా కర్మలను చేసుకున్నటువంటి జీవులకు ఫలితాలను ఇవ్వవలసిన సందర్భాలలో ఇవ్వటానికో వాడుతున్నావు తప్ప నీవు ఆ ఐశ్వర్యాలను వాడుకోవటం లేదు, వాటిని అనుభవించటం లేదు, ఈ ప్రాపంచికమైనటువంటి సుఖాల జోలికి నువ్వు రావటం లేదు అనేటువంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. భిక్షో శివ అనేది యాజ్ యూజువల్ మంగళకరుడివి, మొత్తం నిన్ను ఆశ్రయించిన వారికే మాత్రమే కాకుండా నిఖిల జగత్తుకి నువ్వు మంగళకరుడివి అనే భావాన్ని స్ఫురణకు తెస్తున్నారు. విభో అనేటువంటి సంబోధన ద్వారా నీవు ప్రపంచాన్ని వ్యాపించి ఉన్నటువంటి వాడివి. వివిధం భవతి ఇది విభు, ప్రపంచంలో ఉండేటువంటి అన్ని ప్రాణుల రూపంలోనూ అన్ని వస్తువుల రూపంలోనూ భాషించేటువంటి వాడివి. అన్ని వస్తువుల రూపంలోనూ అన్ని శరీరాల రూపాల్లోనూ నువ్వే పుడుతున్నావు. అట్లాంటి సర్వవ్యాపకుడివి నువ్వు. నీకు తెలియంది అంటూ ఏమీ లేదు, నీకు లేనిదంటూ ఏమీ లేదు. నా బుద్ధిలో ఉండేటువంటి ఈ స్వభావాన్ని అత్యంతం చపలంగా ఉండటం, ఈ మోహంలో తిరుగుతూ ఉండటం, ఆశాశాఖల్లో ఇటు అటు గెంతుతూ ఉండటం అనేటువంటి స్వభావాన్ని, నీ స్వభావాన్ని ప్రదర్శించటం ద్వారా ప్రాపంచికమైన విషయాల మీద వైరాగ్యాన్ని కలిగి ఉండాలి అనేటువంటి నీ భిక్షు స్వభావాన్ని ప్రదర్శించటం ద్వారా మంగళకరమైనటువంటి తత్వజ్ఞానాన్నే పొందాలి అనేటువంటి నీ శివపద స్వారస్యంతో చూపించి మొత్తం అంతటా వ్యాపించి ఉన్నటువంటి విభువుగా ఉండేటువంటి వ్యాపకమైనటువంటి నీ పరమాత్మ స్వరూపం మీద నా బుద్ధి నిలిచేటట్లు చెయ్యి. కోతికి ఉండేటువంటి చాపల్యం నా మనసుకు ఉంటే విభువైనటువంటి నీ యొక్క స్వరూపం మీద దాని యొక్క ఏకాగ్రత కుదిరేటట్లుగా నువ్వు దాన్ని మలచు అనేటువంటి ప్రార్థనను ఆచార్యుల వారు ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. చూపించడంలో భాగంగా ఈ సంసారంలో ఉండేటువంటి బుద్ధికి తెలిసేటువంటి, బుద్ధికి గోచరమయ్యేటువంటి విషయాలన్నీ కేవలం అజ్ఞానంతో కల్పితాలు మాత్రమే. ఇది మోహమే తప్ప మరొకటి కాదు. మోహం అంటే అజ్ఞానం లేదా అవిద్య లేదా మాయ. ఆ మాయకు సంబంధించిన వ్యవహారాలే ఇవన్నీ, కానీ ఇవేమీ సత్యాలు శాశ్వతాలు కానే కావు. అలాంటి అసత్యాలలో తిరిగేటువంటి సదా మోహాటవ్యాం చరతి అనేటువంటి బుద్ధిని పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనం మార్చుకోవాలి. యువతీనాం కుచగిరౌ నటతి, అలాగే ఆశా శాఖాసు అటతి అనేది ఈ మోహాటవ్యాం చరతి అనేదానికి ఒక చిన్న పిల్ల ఫలితమైతే ఆ ఫలితాలకు కూడా దూరంగా ఉండాలి. ఆ పరమేశ్వరుడి యొక్క తత్వం మీద దృష్టిని సారించాలి. పరమేశ్వరుడి యొక్క స్వరూపం మీద ఈ బుద్ధిని నిలుపుకునేందుకు ప్రయత్నం చేయాలి అనే అంశాలను చక్కగా బోధించారు. సదా మోహాటవ్యాంచరతి యువతీనాం కుచగిరౌ నటత్యాశా శాఖా స్వటతి ఝటితి స్వైరమభిత పాలిన్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్ధ్వా శివ భవదధీనం కురు విభో అని అంటున్నారు. ఆచార్యుల వారు చేసినటువంటి 4 సంబోధనలకు మనం అర్థాన్నైతే చూసుకున్నాము. అందులో కపాలిన్ అనేటువంటి సంబోధనకు కారణమైనటువంటి బ్రహ్మ కపాలాన్ని చేతిలో కలిగి ఉండటానికి కారణాన్ని కొన్ని గత శ్లోకాలలో చూసుకున్నాము. అలాగే శివుడు మంగళకరుడు, ప్రపంచం మొత్తానికి, ప్రపంచంలో ఉండేటువంటి ప్రాణులందరికీ కూడా మంగళ ఫలితాలను ఇవ్వగలిగిన వాడు అనే విషయాన్ని మొదటి శ్లోకం నుంచి అనుకుంటూనే వస్తున్నాము. పరమేశ్వరుడి యొక్క స్వరూపం వ్యాపకంగా ఉంటుంది అనే విషయాన్ని కూడా సందర్భం వచ్చినప్పుడల్లా కొద్దిగా నిర్ధారించుకుంటూనే వస్తున్నాము.
భిక్షో అనే పదాన్ని మాత్రం ఈ శ్లోకంలో కొత్తగా వింటున్నాము. భిక్షో అనే పదం ద్వారా, ఈ సంబోధన ద్వారా ఆచార్యులు వారు పరమేశ్వరుడి యొక్క ఒక స్వభావాన్ని ఒకవైపు చూపిస్తున్నారు. ఇన్ని ఐశ్వర్యాలున్నా ప్రపంచం మొత్తాన్ని సృష్టి చేసి ఈ ప్రపంచాన్ని నిలబెట్టి ఈ ప్రపంచాన్ని సంహారం చేయగలిగినటువంటి శక్తి లాంటి ఎవరికీ లేనంత శక్తి ఉన్నా ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఏ వస్తువును ఆయన కోరుకోవటం లేదు. ఆయన భిక్షువుగా ఏ వస్తువును కోరుకొని సర్వసంగ పరిత్యాగిగా మనకు కనిపిస్తున్నాడు అనే అర్థాన్ని ఒకవైపు చూపిస్తున్నారు. ఈ పరమేశ్వరుడు యొక్క స్వభావాన్ని మనం అర్థం చేసుకుని అనుసరించవలసినటువంటి అవసరం కూడా ఉంది అని మరొక వైపు చూపిస్తున్నారు. వీటితో పాటుగా పరమేశ్వరుడి యొక్క భిక్షుపర్యావతార గాథను ఒకసారి స్మరించుకోవలసిందిగా కూడా ఈ శ్లోకంలో భిక్షో అనేటువంటి పదం ద్వారా సూచన చేస్తున్నారు. విదర్భ దేశానికి సత్యరథుడు అనేటువంటి ఒక రాజుగారు ఉండేవారు. ఆయన పరమ శివభక్తుడు. తాను శివభక్తితో ఉండటం మాత్రమే కాకుండా రాజ్యంలో ఉండే ప్రజలందరికీ కూడా శివభక్తిని అలవాటు చేసినటువంటి మహనీయుడు. చాలా చక్కగానే రాజ్యం చేస్తున్నాడు. రాజ్యం చేస్తూ ఉండగానే రాజ్య వ్యవహారాల్లో సహజంగా ఉండేటువంటి శత్రు పీడ ఈయనకు కూడా కాస్త ఉంది. శాల్వల దేశం అని పక్క దేశమో ఆ పక్క దేశమో, ఆ దేశంలో ఉండేటువంటి రాజుగారు తనలాంటి రాజులందరినీ కలుపుకొని ఒకరోజు ఈయన మీదకు దండెత్తాడు. దండెత్తడంలో మన సత్యరథుడు గారు చాలానే యుద్ధం బాగా చేశాడు. యుద్ధం చక్కగానే జరిగింది. ఆ జరగటంలో వారి సైన్యం కాస్తంత ఎక్కువగా ఉంది. శత్రువుల యొక్క సైన్యం ఎక్కువగా ఉంది. వారి యొక్క సైన్యానికి బలం కూడా ఎక్కువగా ఉంది. వ్యూహాలు బాగున్నాయి. ఈ కారణాల వలన మన విదర్భ దేశ సైన్యం కాస్తంత తక్కువైపోయింది, లేదా వారి బలం చాలలేదు. చాలకపోవటం వలన వీరు ఓటమి పాలు కావలసి వచ్చింది. ఆ ఓటమి పాలు కావలసి రావటం అనేది చాలా తీవ్ర స్థాయిలో వెళ్ళింది. శత్రు సైన్యంలో ఉన్నటువంటి ఒక ప్రధానుడు ఈ సత్యరథుడు గారి తలకాయ తీసేంత వరకు వెళ్ళిపోయింది. సత్యరథుడు గారు యుద్ధం చేస్తూ చేస్తూ వీరమరణం పొందేశాడు. శత్రురాజులు కోటను ఆక్రమించుకుంటున్నారు. ఆ ఆక్రమించుకుంటున్నప్పుడు కోటలో ఉండేటువంటి మహారాణి, పాపం ఆవిడకి అప్పటికి గర్భం, నిండు గర్భం, క్షణాల్లో ప్రసవం అయ్యేటువంటి సందర్భం, లేదా రోజుల్లో ప్రసవం అయ్యేటువంటి సందర్భం. ఇలాంటి సందర్భంలో ఆ నిండు చూలాలు ఆ రాణిగారు కష్టపడి కోటలోని రహస్య ద్వారాల ద్వారా తప్పించుకుని బయటకు వచ్చేసింది. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే కనీసం ఆవిడకి తోడు రావటానికి అంగరక్షకుడు కూడా లోపల లేడు. అలాంటి పరిస్థితి ఉంది. అలాంటి దుర్దశలో మహారాణి ఒక్కతే నిండు చూలాలు కోట నుంచి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చి చాలా వేగంగా పరిగెత్తి 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 ఒక అడవిలోకి చేరింది. అడవిలో ఒక దైవయోగం చేత ఒక సరస్సు, అంటే ఒక చెరువు లాంటి దాన్ని చూసింది. చెరువులో నీళ్లు చాలా బాగున్నాయి, చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. చెరువుకి గట్టున ఒక చెట్టు ఉంది. ఆ చెట్టు కింద కాస్తంత కూర్చునేందుకు చోటు ఉంది అని చూసింది. చూసి కాస్తంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుందాము అని కూర్చుంది. విశ్రాంతి తీసుకుందాము అని కూర్చున్నది అనే మాటే కానీ కూర్చోగానే ఈవిడికి నొప్పులు ప్రారంభమయ్యాయి. ఎవ్వరూ లేని నిర్జన ప్రదేశం, అసలే చాలా పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉంది పాపం. ఎవ్వరూ సహాయం లేదు. ఇలాంటి పరిస్థితుల్లోనే పాపం కష్టపడి ఒంటరిగానే ఒక పిల్లవాడికి జన్మనిచ్చింది. పిల్లవాడికి జన్మనివ్వంగానే ఇంతసేపు పరిగెత్తుకుంటూ వచ్చింది కదా పాపం, చాలా అలసిపోయింది. అసలే ఈ ప్రసవ వేదన వీటన్నిటిని భరించింది. ఈ కష్టాలన్నిటికీ ఆవిడికి ఎందుకు వేసిందో దాహం వేసింది. ఆ దాహం తీర్చుకుందాము అని ఆవిడ చెరువులో నీళ్లు బాగున్నాయి కదా అని చెరువు దగ్గరికి వెళ్ళింది. నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి కదా అని ఒక దోసిల నిండా నీరు తీసుకుని తాగుదాము అనుకునే లోపల ఎక్కడి నుంచి వచ్చిందో చెరువులోంచి ఒక పెద్ద మొసలు వచ్చి ఈవిడ్ని పట్టుకుని లటక్కున మాయమైపోయింది. ఈవిడ్ని తినేసింది. తల్లి పూర్తిగా మొసలి వశం అయిపోయింది. తల్లిని మొసలి తినేసింది. అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడు, పసిపిల్లవాడు, ఇంకా బొడ్డు కూడా ఊడలేదు. కనీసం ప్రథమ స్తన్యపానానికి కూడా నోచుకోలేదు. ఈ పిల్లవాడు సహజంగా పుట్టిన వెంటనే పిల్లవాళ్ళు చేయవలసినటువంటి రీతిలో
ఏడవటం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు. ఒక జీవన సూచకంగా ఉండేటువంటి ఏడుపు మొదలుపెట్టాడు. ఆ ఏడుపు ఈ నిర్జన ప్రదేశంలో, నిర్జనంగా ఉండేటువంటి అడవిలో ఎవరికీ వినిపించకూడదు. కానీ దైవయోగం చాలా విచిత్రంగా ఉంది. ఒక ఎవరూ లేనటువంటి అనాథ స్త్రీ భిక్షతో అడుక్కుంటూ జీవనం గడపవలసినటువంటి స్త్రీ తన 7 ఏళ్ల వయసు ఉండేటువంటి పిల్లవాడిని ఎత్తుకుని ఆ నిర్జన ప్రదేశానికి వచ్చింది. ఎందుకు వచ్చింది అనే సంగతి ఎవరికీ తెలియదు. ఎక్కడో అడుక్కుంటూ ఎక్కడో ఉండవలసినటువంటి ఈ స్త్రీ పసిపిల్లవాడిని ఎత్తుకుని అడవిలోకి ఎందుకు వచ్చింది, ఒంటరిగా ఎందుకు వచ్చింది, ఎవరూ లేని ప్రదేశానికి ఎందుకు వచ్చింది అని చెప్పేందుకు ఎవరికీ కారణం కనిపించడం లేదు. అలాంటి స్థితిలో ఆవిడ వచ్చింది. అప్పటికి వచ్చి ఈ పిల్లవాడిని చూసింది. పిల్లవాడిని చూసి ఈ తల్లి ఎక్కడైనా ఉందేమో, ఈ పిల్లవాడిని కన్నా తల్లి ఎక్కడైనా ఉందేమో అని చుట్టూ వెతికింది. ఎక్కడా తల్లి కనిపించడం లేదు. కనీసం రక్తపు మరకలు కూడా కనిపించడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే పట్టుకెళ్ళిపోయింది మొసలి కాబట్టి, మొసలి నీళ్ళలోనే లాగించేసేసింది కాబట్టి రక్తపు చారికలు కూడా ఏమీ లేవు. ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఈ పిల్లవాడిని చూస్తే పాపం పసిపిల్లవాడు ఏడుస్తున్నాడు, ఈ పిల్లవాడిని ఎత్తుకోవాలి, ముట్టుకోవాలి, కాస్త ఈ పిల్లవాడికి చేయవలసిన ప్రాథమిక ఉపచారాలు చేయాలి అని ఒకవైపు ఈ తల్లి మనసు ఉవ్విళ్ళూరుతోంది, మరొక వైపు భయపడుతోంది. ఎందుకు భయపడుతోంది? ఇలాంటి నిర్జన ప్రదేశంలో, ఎవరూ లేని ప్రదేశంలో ఈ పసిపిల్లవాడు ఎందుకున్నాడు? ఎవరు ఇతను? ఇదేమైనా రాక్షసమాయ లేదా మరొకట ఇంకొకట? నేను పిల్లవాడిని ముట్టుకుంటే ఏమవుతుంది? పిల్లవాడిని ముట్టుకోకపోతే పరిస్థితి ఏంటి? ఈ పిల్లవాడు నిజం పిల్లవాడైతే నేనేం చెయ్యాలి? నిజం పిల్లవాడు కాక మాయా పిల్లవాడు కానీ మరొక రకంగా కానీ అయితే నా పరిస్థితి ఏంటి అనేటువంటి సందేహాలలో కొట్టుమిట్లాడుతోంది. ఒకవైపు భయము, ఒకవైపు సందేహము, ఒకవైపు తల్లి ప్రేమ, ఇవన్నీ కలిపి ఆవిడ్ని కాస్త ఇబ్బంది పెట్టినాయి. ఈ ఇబ్బందిని ఎలా దాటాలి అని ఆవిడికి తెలియలేదు. అప్పుడు సరిగ్గా భక్తవరదుడైనటువంటి పరమేశ్వరుడు ఒక భిక్షువు రూపంలో, ఒక సన్యాసి రూపంలో, ఒక సర్వసంగ పరిత్యాగి రూపంలో భిక్షువర్యావతారంతో అక్కడికి వచ్చాడు. ఏకాంత ప్రదేశంలో ఒక సన్యాసి కనిపించాడు. కనిపించి, ఏంటమ్మా పిల్లవాడు ఏడుస్తుంటే ఎత్తుకోకుండా ఎందుకు అలా చూస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు అని ఈ కొత్త తల్లిని అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పింది, అయ్యా నిర్జన ప్రదేశంలో మీరు కనిపించారు కాబట్టి మీరు పరమేశ్వర అవతారమే, పరమేశ్వరుడే మిమ్మల్ని పంపించాడేమో అని నాకు అనిపిస్తోంది. కానీ ఈ పిల్లవాడి మీద నాకు ప్రేమ ఒకవైపు కలుగుతోంది, దాన్ని నమ్మాలా, లేకపోతే భయం కలుగుతోంది, దాన్ని నమ్మాలా, ఏంటో అర్థం కావటం లేదు. ఈ పిల్లవాడు ఎందుకున్నాడు, ఎవరు ఈ పిల్లవాడు, ఈ పిల్లవాడిని నేను ముట్టుకుంటే ఏమవుతుంది, ఏడుస్తున్నాడు, పట్టుకుని పాలు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి అని నాకు తేలటం లేదు, మీరు ఏమైనా కాస్త మాట సహాయం చేయండి అని అడిగింది. అడిగితే ఈ భిక్షువర్యావతారంలో వచ్చినటువంటి పరమేశ్వరుడు ఆవిడికి, లేదమ్మా నువ్వేం భయపడక్కర్లేదు, ఇతని తండ్రి సత్యరథుడు విదర్భ దేశానికి రాజు, శత్రువులు ఆక్రమించారు ఆయన్ని, యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో మరణించాడు, ఇదో కాసంతసేపే అయింది. ఇతని తల్లి నిండు చూలాలు కోటలోంచి పరిగెత్తుకొచ్చి ఆ అదుటికి పాపం నొప్పులు ప్రారంభమయ్యి ఇక్కడ నిర్జన ప్రదేశంలో ఈ పిల్లవాడిని కన్న వెంటనే దాహం కోసమని చెరువు దగ్గరికి వెళితే మొసలి పట్టుకెళ్ళిపోయింది దైవవశాత్తు, ఆవిడ ఆయుస్సు తీరిపోయింది. పిల్లవాడు పాపం అనాథగా ఉన్నాడు, నువ్వు తల్లివి కాబట్టి చక్కగా పిల్లవాడిని తీసుకో, పిల్లవాడిని పెంచు, పిల్లవాడిని పెద్ద చెయ్యి, పిల్లవాడు చక్కగా నిన్ను కూడా అభివృద్ధి పథంలోకి తీసుకొస్తాడు అని చెప్పాడు. ఆ కొత్త తల్లి అంది, అవును స్వామి ఇది బాగానే ఉంది, చూడపోతే నువ్వు సర్వం తెలిసిన వాళ్ళ ఉన్నావు, పిల్లవాడిని చూడంగానే పిల్లవాడి చుట్టూ ఏ ఛాయలు లేకపోయినా సరే తల్లిదండ్రుల గురించి చెప్పేశావు, చాలా గొప్పవాడివి. కానీ ఈ పిల్లవాడు ఇలా అనాథగా ఎందుకున్నాడు, ఈ పిల్లవాడి తండ్రి ఎందుకు అలా వీరమరణం పొందాడు, పిల్లవాడి తల్లి ఎందుకు మొసలి ద్వారా మరణానికి గురి అయింది, ఈ పిల్లవాడు అభివృద్ధి పథంలోకి ఎలా రావాలి, ఈ పిల్లవాడిని ఏ విధంగా నేను పెంచాలి, ఇలాంటి ప్రశ్నలు కూడా నువ్వు సమాధానం చెప్పు, అప్పుడు కానీ నా యొక్క ఆకాంక్షలన్నీ తీరవు, నా సందేహాలకు సమాధానాలు దొరకవు, వీటికి సమాధానం చెప్పు అని అడిగింది. అప్పుడు ఆ భిక్షువర్యుడు చెప్పాడు, ఇతని తండ్రి సత్యరథుడు గత జన్మలో ఒక రాజు, మంచి శివభక్తుడు. ఒకరోజు ప్రదోష సమయంలో
చాలా శ్రద్ధగా శివపూజ చేద్దాము అని కూర్చున్నాడు. పూజ మధ్యలోకి వచ్చింది. మధ్యలోకి వస్తూనే ఉన్నట్టుండి ఎవరో గంట కొట్టారు. ఎవడో వార్తాహరుడు వచ్చాడు. ఏమండి, చాలా రోజులుగా మీకు శత్రువుగా ఉండేటువంటి ఒక మీ శత్రువుని పట్టుకుని మీ మంత్రి గారు తెచ్చారు, మీరు ఒకసారి చూడడానికి రావాల్సింది అని చెప్పాడు ఆ వార్తాహరుడు. ఇలాంటి మాటలు విన్నా సరే శివపూజలో మనస్సుని నిలుపుకోవలసినటువంటి మహారాజు గారు తన చాంచల్యానికి తగినట్లుగా శివపూజ మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఆ శత్రువుని పట్టుకుని నానా మాటలు అన్నాడు. శివపూజలో శివస్తోత్రాలు చదవవలసినటువంటి మంత్రాలు చదవవలసినటువంటి సందర్భంలో శత్రువుని పట్టుకుని నానా తిట్లు తిట్టాడు. తిట్టినవాడు ఊరుకోకుండా కోపం తట్టుకోలేక ఆ శత్రువు యొక్క తల అక్కడికక్కడ నరికేశాడు. నరికినవాడు ఇది మహాపాతకమైనటువంటి చర్య, పూజ మధ్యలో ఇలాంటి పనులు ఎందుకు అని అనుకోకుండా తిరిగి వచ్చి ఆ వ్యవహారాల్లోనే మాటలు మాట్లాడుకుంటూ ఈ పూజ సంగతి మర్చిపోయి హాయిగా భోజనం చేసి పడుకున్నాడు. కేవలం ఈ పనికి ఫలితంగా ఈ జన్మలో చక్కగా శివభక్తుడిగానే పుట్టినప్పటికీ రాజ్యం చక్కగానే చేస్తున్నప్పటికీ మధ్యలో అకాలంగా మరణాన్ని పొందాడు. తన చాంచల్యానికి ఫలితాన్ని అనుభవించాడు. ఈ తల్లి అంటావా, ఈ తల్లి ఏం చేసింది అంటే, గత జన్మలో తన సవితికి, ఈవిడ కూడా ఒక మహారాణి, తన సవితికి విషం పెట్టి చంపించింది. విషమో మరొకటో పెట్టి చంపించింది. కాబట్టి ఆ వధకు ఫలితంగా ఈ జన్మలో అకారణంగా మొసలి బారిన పడి మరణించింది. ఈవిడి కష్టానికి అది కారణం. ఇంకా పిల్లవాడంటావా, గత జన్మలో ఇతను పెద్ద విద్వాంసుడు, ఎప్పుడు దానాలను తీసుకోవటము ఇదే పని, కానీ ఒక మంచి పని చేసింది, ఒక దానం చేసిందో మరొకటో పని లేదు, మంచి పని లేదు, ఒక సత్కర్మ అనేది ఇతనికి లేదు. అందులోనూ దానానికి సంబంధించిన సంపదను వితరణ చేయటం అనేటువంటి క్రియ ఇతనికి లేనే లేదు. కాబట్టి దానికి ఫలితంగా ఇతను ఈ జన్మలో కొంతకాలం పాటు దరిద్రుడిగా ఉండవలసినటువంటి పరిస్థితిని పొందాడు. నీ చంకలో ఉండే పిల్లవాడి పరిస్థితి కూడా అదే. కాబట్టి నువ్వు ఈ పిల్లవాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి నీ పుత్రుల్లాగా చక్కగా పెంచి పెద్ద చేసిన తర్వాత ఇద్దరూ మంచి ఫలితాలను అందుకుంటారు అని చెప్పాడు. ఎలా పెంచాలండి అని అంటే, నువ్వు ఇక్కడి నుంచి ఏకచక్రపురానికి వెళ్ళు, అక్కడ వీళ్ళిద్దరినీ శివభక్తితో పెంచు, శివభక్తిని వదిలిపెట్టకుండా ఉండేటట్లుగా చేయి, పిల్లల్ని మంచి దారిలో నడిపించు, ధర్మ మార్గంలో నడిపించు, తర్వాత జరగవలసినవన్నీ వాటంతట అవే జరుగుతాయి అని చెప్పాడు. ఈ తల్లి పిల్లలిద్దరినీ ఏకచక్రపురానికి తీసుకెళ్ళింది. అక్కడ పిల్లలిద్దరినీ శివభక్తితో పెంచి వాళ్ళు పెద్దవాళ్ళు అవుతూ ఉండగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన విచిత్రమైన ఫలితం వచ్చింది. ఇద్దరూ మంచి శివభక్తులే, ఇద్దరూ వారి వారి దారులలో శివుణ్ణి కొలిచేటువంటి విధానాలను చూసుకున్నవారే. అందులో ఆ తల్లి యొక్క అసలు బిడ్డ ఉన్నాడు కదా, సంవత్సరం పెద్ద బిడ్డ, అతనికి ఒకరోజు అనుకోకుండా లంకెబిందెలు దొరికినాయి. ఈ రాజకుమారుడికి ఒకరోజు అనుకోకుండా అడవిలో ఒక గంధర్వ రాజ కుమార్తె దొరికింది. ఆ కుమార్తెని ఆ గంధర్వరాజు గారు వెతికి ఇతనికి దానం చేశాడు. దాంతో ఇతను గంధర్వరాజు గారికే అల్లుడైపోయాడు. రాజుగారి అల్లుడు కాబట్టి సహజంగానే ఇతనికి రాజ్యం అందింది. ఇతను రాజ్యంలో చక్కగా కుదురుకున్నాడు. అతనేమో తనకు దొరికినటువంటి సంపదనని చక్కగా అందరికీ పంచి మంచి దాతగా ప్రసిద్ధికెక్కి అతను పెద్ద పిల్లవాడు, చక్కగా కృతార్థుడయ్యాడు. ఇతను కూడా రాజుగానే ఉంటూ రాజుగా చేయవలసినటువంటి మంచి పనులు చేస్తూ ఇతను కూడా శివభక్తితో కృతార్థతను పొందాడు అని భిక్షువర్యావతార గాథ మనకు తెలియచెప్తోంది. ఆ భిక్షువర్యావతార గాథలో ప్రధానంగా ఉండేటువంటి శివపూజాది విషయాలలో చాంచల్యము కూడదు. శివపూజ కానీ, శివధ్యానం కానీ, శివస్తోత్రం కానీ ఇలాంటి వ్యవహారాలలో చాంచల్యాలకు తావు ఇవ్వకూడదు. పూజ చేసేటప్పుడు పూజనే శ్రద్ధగా చేయాలి, వేరే విషయాలను ఆలోచించకూడదు, వేరే కారణంతో లేచి బయటికి రాకూడదు, ఎవరిని తిట్టడానికి ప్రయత్నం చేయకూడదు. కోపాలు తాపాలు వస్తే కనీసం కాసేపు ఆపుకునే ప్రయత్నమైనా చేయాలి అనేటువంటి అంశాలన్నిటినీ తెలియజెప్పటం కోసం పరమేశ్వరుడి యొక్క భిక్షువర్యావతార గాథ ద్వారా బుద్ధికి చాంచల్యం పోయి స్థిరత్వం ఏర్పడితే అందేటువంటి ఫలితాలను చూపించడం కోసం ఆచార్యులు వారు భిక్షో
అనేటువంటి ఒక సంబోధనను ఈ శ్లోకంలో చేసి చూపించి దీని ద్వారా మనం అందుకోవలసినటువంటి బుద్ధి స్థైర్యాన్ని చూపించారు. దానికి ఫలితంగా వచ్చేటువంటి పరమ ఫలితాన్ని కూడా సూచనప్రాయంగా వెల్లడించారు. మనం శివపూజాది విషయాలలోనో లేకపోతే మనకు ఇష్టమైనటువంటి దేవతా పూజాది విషయాలలోనో ఆ దేవతా స్వరూపం మీద, పరమేశ్వరుడి యొక్క రూపం మీద బుద్ధిని నిలిపేటువంటి విషయంలోనో చాంచల్యానికి తావు ఇవ్వనటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించుకోవటానికి ఈ శ్లోకం ఒక దోహదకరంగా మనకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకుందాం. పరమేశ్వరుడి మీద బుద్ధి స్థిరంగా ఉంచాలి అని పరమేశ్వరుడినే ప్రార్థించుకుందాం. ప్రయత్నం మన వంతు ప్రయత్నం మనం చేసుకుందాం. ఓం నమః.